लेआउट है। वो मैं पहले ओनर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। उसके बाद में जब ये FTL में है या नदी में बफर जोन में है वो सब कुछ मैं जानता नहीं। जब मैं पेपर्स लिए एडवोकेट को दिया, सब सही है बोले, मैं घर खरीदा। अब नोटिस मिला तो नोटिस సీఎం నా ఒకటి కోసం కాదు ప్రజలందరి కోసం పనిచేస్తున్నారు. అన్ని అనుమతులతో నిర్మించిన భవనాన్ని తాను ఖరీదు చేశాను. ఇప్పుడు FTL పరిధి అంటున్నారు. సీఎం సోదరునిగా ఇక్కడ తాను ఉన్నందుకు అందరికీ నోటీసులు ఇచ్చారు. విచారణ అనంతరం FTL బఫర్ జోన్ అని తేలితే తానే స్వచ్ఛందంగా కూల్చివేస్తానని సీఎం సోదరుడు యనమల తిరుపతి రెడ్డి అంటున్నారు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డికి రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. దుర్గం చెరువు FTL పరిధిలో కట్టడాలు ఉన్నందున 30 రోజుల్లోగా తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. దీనికి తిరుపతి రెడ్డి